నమస్తే. ఈ మనిషి అంటే మనస్సున్నవాడు. మనస్సు అంటే ఆలోచన. ఆలోచన అంటే మళ్ళీ వెళ్తే జ్ఞానం. ఎప్పుడైతే మనిషి మనస్సు, ఆలోచన, జ్ఞానం అభివృద్ధి చెందిందో, తను ఎలా సుఖంగా ఉండాలని భౌతికంగా ఉండేటువంటి వస్తువులన్నిటినీ తయారు చేసుకుంటూ, ఇప్పుడు ఎంత దూరం వచ్చాము అంటే కాలాన్ని దాటగలిగే స్థితి వచ్చాము. అంతే కదా! ఈ భూమికి ఆ మూల ఉన్నది భారతదేశం. ఈ మూల ఉన్నది అమెరికా. అంటే ఈ మామూలుగా ఇప్పుడు మనం షిప్పుల్లోనో, వేటిట్లోనో వెళ్ళాలంటే ఎంత ఒక 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అలాంటి దానికి ఒక 18, 19 గంటల లోపల రావడం జరిగింది. అంటే ఏంటి? ఇదంతా కూడా మానవ మేధస్సు శక్తిని ఉపయోగించుకొని భౌతికంగా ఎంత హాయిగా ఉండాలా అని కనిపెడుతూ వస్తున్నారు. ఒకటి, ఒకటి, ఒకటి. ఒకే చోట ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఎవరినైనా చూడొచ్చు, ఎవరితోనో మాట్లాడొచ్చు. 60, 75 సంవత్సరాల నాడు ఇదంతా లేదు. అంటే ఇదంతా ఏంటి? భౌతికంగా అభివృద్ధి చెందుతోంది. ఇట్లా ఇంత భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా ఏదన్నా ఒక డిసీజ్‌కి సంబంధించింది గానీ, ఇంకోటి గానీ ఏదన్నా ఎవరిని అడిగితే, లేదండి మాకు ఇది తెలీదు, నాన్ సస్పెక్టబుల్ అంటారు. నాన్ సస్పెక్టబుల్ అంటే ఎందుకొచ్చిందో తెలీదు. సో, ఇప్పుడు ఒక జబ్బు డయాగ్నైజ్ చేశారు. లేదండి ఈయన 2 డేస్ కంటే కూడా బతికేది కష్టం అంటారు. వాళ్ళు బతికి వెనక్కొస్తున్న ప్రాసెస్ ఉన్నాయి. లేదు ఈయనకి ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ హెల్త్ ఉంది, అన్నీ సక్రమంగా ఉన్నాయి అంటే హాస్పిటల్ మెట్ల మీదనే హార్ట్ అటాక్ వచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఏంటి? ఇంత భౌతికంగా అభివృద్ధి చెందిన ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయం గురించి అవగాహన అయితే లేదు. ఎప్పుడైతే ఈ అవగాహన కోసం భౌతికంగా ఎంత ప్రయత్నం చేసి ఒక పరిస్థితి సాధించారో, అట్లాగే మనం ఋషులనండి, తర్వాత వచ్చిన వాళ్ళు మహానుభావులనండి, లేదా మేధా సంపత్తి కలిగిన వాళ్ళనండి, వాళ్ళు ఎట్లా అంటే మరణాన్ని జయించే మార్గం ఏమన్నా ఉందా? మనిషి 24 గంటలు మనసు చేతుల్లో చిక్కుకోకుండా, అంతేగా ఇప్పుడు మనం బాధగా ఉన్నా, సుఖంగా ఉన్నా, సంతోషంగా ఉన్న కారణం ఏంటి? మనసే కదా! మనసంటే ఏంటి? ఆలోచనలు. ఎప్పుడో 20 సంవత్సరాల నాడు నన్నెవరో అవమానపరిచారు. ఆ అవమానం ఇప్పుడు లేదు. అట్లాగే 10 ఏళ్ల తర్వాత ఏదో జబ్బొస్తుంది, ప్రాణం పోతుంది. ఆ బాధ ఇప్పుడు లేదు. ప్రస్తుతంలో ఇవేవీ లేవు. కానీ ప్రస్తుతంలో మనిషి యొక్క మనసు ఉంచదు మనిషిని. ఎప్పుడు మనసు లక్షణం ఏంటి? దీనికి నామరూపాలు, ఆహారం. ఎప్పుడు అక్కడికి పోతే బావుండు, ఇక్కడికి పోతే బావుండు, వాళ్ళతో మాట్లాడితే బావుండు, వీళ్ళతో మాట్లాడితే బావుండు అని. తర్వాత సంకల్ప వికల్పాలు. అది చేద్దామా, ఇది చేద్దామా అంటే ఏంటి? ఇది మనసుకున్న ఆహారం. అందుకని ఎప్పుడైతే ఈ మనసుకు ఆహారం ఉందో ఏమీ లేదు. ఏదో ఒక ఆహారాన్ని వెతుక్కొని ఆ ఆహారంతోటి మమేకమయ్యి ఏదో బాధో, సుఖమో, సంతోషమో పడుతూ ఉంటుంది. ఇది మనసు లక్షణం. మరి ఈ మనసును పట్టుకునే మార్గం ఏదైనా ఉందా? 24 గంటలు సంతోషంగా ఉండే అవకాశం ఉందా అని మన మహానుభావులు, మన ఋషులు కూడా వాళ్ళ మేధస్సు అభివృద్ధి చెంది ఉన్న టైంలోనే, అంటే ఎంతో స్వచ్ఛంగా ఉన్న టైంలోనే వాళ్ళు కొన్ని విషయాలు కనుక్కున్నారు. దాన్ని మన సనాతన ధర్మంలో ఎక్కడ భగవంతుడని కానీ, ఒక అనుష్ఠానం కానీ ఎక్కడా నిజం చెప్పాలంటే గుడులు కట్టి, గుడిలో దేవుణ్ణి పెట్టి పూజ చేయమని చెప్పింది కూడా ఎక్కడా ఎక్కడ ఈ ఉపనిషత్తుల్లో ఎక్కడా వర్ణించినట్టు ఏం లేదు. ఎంతసేపటికి వాళ్ళేం చెప్పారు? అంతా నువ్వే, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పారు. ఈ కాన్సెప్ట్‌కి ఆధారం ఏంటని చెప్పారు? వాళ్ళు చెప్పింది ఏంటి? ఉన్నదంతా ఒకటే. ఒకటి అంటే ఆత్మనండి. ఈ ఆత్మ కాకుండా ఆత్మకి కంటెదురుగా కనిపిస్తున్నవన్నీ కూడా అనాత్మలే. అనాత్మలే అంటే విశేషాలు. విశేషాలను ఏమన్నారు వాళ్ళు? ఇంకొక పదం వాడారు. ఆ విశేషానికి ఏం పదం వాడారు? వాళ్ళు మాయ అన్నారు. మాయ అంటే ఏంటి? మాయ అంటే డిసప్పేర్ అయిపోతుంది, అది లేనిది ఉన్నట్టు కనపడుతుంది అని ఒక అర్థంలో తీసుకున్నా, ఇంకొక అర్థం ఏంటి? మెజర్ చేయొచ్చు. అంటే ఒక కొలత పెట్టచ్చు దానికి. ఇప్పుడు సపోజ్ నేనే ఒక 60 ఏళ్ల నాడు కాలంలోకి వచ్చాను, స్పేస్‌లోకి వచ్చాను. 60 సంవత్సరాల నాడు ఈ భూమి మీదకి అంటే స్పేసే కదా, ఖాళీ స్థలమే కదా. ఈ ఖాళీ స్థలంలోకి వచ్చాను. ఈ ఆబ్జెక్ట్‌కి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత అంతకుముందు ఎక్కడున్నాను నేను? ఒక శూన్యం లాంటి ప్రదేశంలో ఉన్నాను. నాకేం తెలీదు. బయటకు రావడంతోటి ఫస్ట్ జరిగింది ఏంటి? ఒక రకమైనటువంటి కాంతి కంటికి కనపడింది. ఈ కాంతిని తట్టుకునే శక్తి కంటికి లేదు. వెంటనే భయమేసింది. ఈ భయంతో ఏడుపు మొదలుపెట్టేశాము. పెట్టిన తర్వాత ఇంకా ఏం చేశాము? గ్రహణ శక్తి ఉంది కదా! గ్రహణ శక్తి అంటే ఏదో కావాలనే ఒక కోరిక ఉంది కాబట్టి నాలుక చప్పరించుకుంటూ ఎక్కడ పాలు దొరుకుతాయా అని ఆ పాల స్వీకరణ మొదలుపెట్టారు. ఇది నేనే కాదు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి జీవి చేసేది అదే. చీమ దగ్గర నుంచి స్వామీజీల వరకు అందరి జీవిత చరిత్ర ఇది. మన చరిత్ర అంతే. అంటే అర్థం ఏంటి? మనకు పుడుతూనే ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని గ్రహించేటువంటి శక్తి మన మనసుకు ఉంది. అందరికీ ఉన్నాయి ఇవన్నీ. ఇది ఇది ప్రాసెస్.
అంటే ఇది మన జన్మ ప్రాసెస్. మరి ఇప్పుడు ఆత్మ ఏం చెప్తున్నారు? ఆత్మ అంటే వాళ్ళు ఏం చెప్పారు? ఆత్మ అంటే ఏం లేదు, ఒక జ్ఞానం. అంటే ఉన్నది. ఏమున్నది? ఎలా ఉండాలో అలానే ఉన్నది. కానీ ఈ ఉన్నది అని ఎవరికి తెలిసింది? చిత్తుకి తెలిసింది. అంటే బుద్ధికి తెలిసింది. ఈ బుద్ధికి తెలిసిన తర్వాత ఇది ఏం చేసింది అంటే ఉన్నది ఉన్నట్టే ఉన్నటువంటి పదార్థంలో నుంచి, ఒక శక్తిలో నుంచి ఒక కాంతి వ్యక్తమయ్యి, ఆ కాంతికి ఒక కాంతి వ్యక్తమైన చోట ఏముంటుంది? ఒక షాడో ఏర్పడుతుంది కదా! ఒక ఛాయ. అంటే దాన్ని మాయ అన్నారు. ఈ మాయను పట్టుకొని ఇది ఒక సృష్టి జరపడం మొదలుపెట్టింది. అంటే జ్ఞానంతో సృష్టి జరపడం అంటే మళ్ళీ అక్కడేదో చేతులతోటో ఒకటి సృష్టించడమో, ఒక భూమినో అవన్నీ కాదు. అంటే కాస్మిక్ మైండ్ అనమాట. అంటే దాన్ని అంటే ఆ సత్తత్వంతో ఈ మాయను పట్టుకొని అందుకని ఏం చెప్పారు వాళ్ళు? దాన్ని ఏమన్నారు? ఫస్ట్ కాలం అన్నారు. ఆ కాలం తర్వాత ఈ మాయను ఏమన్నారు? అమ్మవారు మాయాశక్తి అన్నారు. ఈ కలిపిన తర్వాత ఏమైంది? ఇంకా విషయం తెలిసింది కదా! దీనికి అనుగుణంగా ఇంకా అన్నీ అంతా వచ్చేసింది. ఇంతవరకు ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏం చెప్తారు? ఆత్మన్నా, పరమాత్మన్నా, జీవాత్మన్నా ఈ 3 సపరేట్ కాదు. 3 ఒకటేనని కదా చెప్పటం. జీవాత్మ అంటే ఏంటి? ఇప్పుడు జీవాత్మ అంటే మనం జీవులం. మనని నడిపిస్తుంది ఏంటి? మన మనసు. మన మనసుకి ఎంత లిమిటేషన్ ఉంది? నేను, నాది, నా దేశం, అంతే. నా జెండా, నా 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 కుటుంబం, నా ఆస్తులు, ఇంతకంటే ఇంకేం లేదు కదా! ఈ జీవత్వంలో ఉండేదన్నమాట. ఇది జీవాత్మ. ఆత్మ అంటే మళ్ళీ ఏంటి? ఈ ఆత్మకు వచ్చేటప్పటికంటే అది నిరాకారం. అంతే కదా! ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి జ్ఞానం కూడా, ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన నేను కంటితో చూస్తానంటే చూడగలనా? లేదు కదా! శక్తి కూడా అంతేగా. ప్రాణశక్తి కూడా నిరాకారమే. ఈ 2 శక్తులు కూడా నిరాకారం. ఈ నిరాకారం అయిందంటే ఏంటి అర్థం? సాకారం అయితే ఇప్పుడు నేను మనసు తీసుకున్నాను కాబట్టి నా బాడీ వరకే వ్యాపించున్నాను. ఈ నిరాకారం ఎట్లా ఉంటుంది? పూర్తిగా వ్యాపించి ఉంటుంది. అంతేగా. ఇది ఒక చోట ఉండదు కదా, సాకారం కాదు కదా, ఇది మాయలో ఇరుక్కున్నది కాదు కదా. అంటే నువ్వు మెజర్ చేయలేవు కదా. అందుకని మెజర్ అయితే ఎప్పుడో చేయలేవో, దాన్ని పూర్తిగా వ్యాపించున్నది కాబట్టి అది అది జ్ఞానం అన్నమాట. అది నిరాకారం. అట్లాగే పరమాత్మ అన్నదేంటి? ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లే. పరమాత్మ అంటే ఏంటి? శూన్యం. ఈ శూన్యానికి కూడా నామం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. కానీ విపరీతమైనటువంటి శక్తి ఉంది. ఆ ఉన్న ఒకే ఒక శక్తి. అందుకే ఒకటి నుంచి అన్నీ వచ్చాయి, ఉన్నదంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. అంతా ఒకటంటే వేరే అర్థం వేరే ఏం కాదు. ఆ ఉన్న ఒకే ఒక శక్తిలో నుంచే ఈ ఎంటైర్ క్రియేషన్ అంతా మేనిఫెస్ట్ అయింది. అంతే. ఎంటైర్ ఇంకా ముందుకెళ్తే ఏం చెప్తారు? మేనిఫెస్టేషన్ కూడా అయిందో లేదో తెలీదు, అయినట్టు కనపడుతుంది అంటారు. మొన్న ఒక క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా నాకంత పెద్ద సైన్స్ తెలియదు కానీ దాంట్లో కూడా ఒక నోబెల్ ప్రైజ్ని వచ్చింది. అసలు యూనివర్స్ లేదు, ఉన్నట్టు కనపడుతుంది అని. ఎవరికి కనపడుతుంది ఉన్నట్టు? ఎవరు ఎలా చూస్తారో వాళ్ళకు ఉన్నట్టు కనపడుతుంది. అంతే. అంతకంటే ఏం లేదు. అట్లాగే ఈ భగవంతుడికి సంబంధించింది కూడా ఏం చేశారు వీళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి ఋషులు వాటిని ఇప్పుడు వేదాలను అపరుషేయాలన్నారు. అంటే ఎవరికి చెప్పాల, వాళ్ళు దర్శించారు. ఇప్పుడు ఫస్ట్ మాండూకోపనిషత్తు అనుకోండి, అంతే జస్ట్ 12 మంత్రాలు. ఆ 12 మంత్రాలను చూసి ఓహో ఇదా, అంటే అక్షరంలో నుంచి వస్తున్న శబ్దం ఇదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు నోట్ చేసుకొని, తర్వాత మళ్ళీ ఇంకా వచ్చిన తరతరాల వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని వాళ్ళు గురు పరంపరగా వాళ్ళు శిష్యులకి ప్రాసెస్ చేస్తే మళ్ళీ వాళ్ళ శక్తిని ఉపయోగించి వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. అంటే ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి? అట్లా అదంతా కూడా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు ఇంకేంటి? ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నాము? ఇప్పుడు ఒక దాంట్లో అసలు ఇంకొక థియరీ ఏం చెప్తారు ఇదంతా కూడా. ఇప్పుడు ఏ విషయానికైనా సరే ఒక సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం ఉన్న తర్వాత సాధన ఉంటుంది. సాధన తర్వాత ఫలం ఉంటుంది. ఫలం తరువాత అనుభవం ఉంటుంది. మీరు ఫిజికల్గా మెటీరియల్గా తీసుకోండి, భగవతత్వానికి సంబంధించింది తీసుకోండి. ఇప్పుడు ఈ భగవతత్వం ఏంటి? ఒకటే ఉందని చెప్పినా కానీ వాళ్ళ అవగాహనకు అనుగుణంగా వాళ్ళ పూజా విధానాలు, వాళ్ళ భగవంతుడిని కలుసుకునే విధానము, తెలుసుకునే విధానము మొదలుపెట్టడం జరిగింది. ద్వైతం అన్నాడు. ద్వైతం అంటే ఏంటి? భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, స్వర్గంలోనూ ఎక్కడో కూర్చొని, ఆయన ఇట్లా పెద్ద పెద్ద పొడవుగా 4-6 చేతులు ఉన్నాయి. అక్కడ కూర్చొని ఆయన పాప పుణ్యాలకు అనుగుణంగా ఒక యముడున్నాడు, ఆ చిత్రగుప్తుడున్నాడు. దానికి అనుగుణంగా ఒక సృష్టి జరిగింది. మనం కూడా ధర్మం పాటించి పాపం చేయకుండా పుణ్యం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకు కరుణించి మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు అని ద్వైతంలో చేసుకుంటూ పోతారు. అది భగవంతుడి అంటే భగవంతుడనే అంటే ఏంటి? ఉన్నాడు, ఆ ఉన్న ఆయన కోసం మనం పాకులాడుకుంటూ చేసుకుంటూ పోతామంటారు. తర్వాత యోగం అంటే ఏంటి? ఉన్నది ఒక శక్తి, ఆ శక్తి మనం కూడా చేస్తే సాధించవచ్చు అని ఏం చేస్తారు? 1 గంట 2 గంటలో వాళ్ళు శరీరాన్ని కష్టపెడుతూ, ఇప్పుడు ఏమంటారు దాన్ని, హఠయోగాలు అవన్నీ ఉన్నాయి కదా. అంటే నేను భగవంతుడిని కనుక్కోవాలి అని
వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అఘోరాలు అంటారు, మంచు మీద కూర్చునేవాళ్ళు, మంటల్లో కూర్చునేవాళ్ళు, ఇదంతా కూడా ఏంటి, ఏదో ఒక విధంగా కలుసుకోవాలి అనేవాళ్ళు, అది యోగ మార్గం అంటారు. ఇంకొకటి ఏంటి, తర్వాత ఫస్ట్ భక్తి మార్గం అన్నారుగా, తర్వాత యోగ మార్గం అన్నారు కదా, తర్వాత కర్మ మార్గం అంటే ఏంటి, అంతా భగవంతుడే కాబట్టి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఆ చేసుకుంటూ పోతే భగవతత్వాన్ని చేరుకోవచ్చని వీళ్ళు అన్నారు. అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు వేదాంతంలో ఎక్కువగా చెప్పింది దాన్ని ఏంటి చెప్పారు, జ్ఞాన మార్గం చెప్పారు. జ్ఞానం చెప్పింది ఏంది, వాళ్ళ థియరీ ఏంది, శంకరాచార్య థియరీ అంతా మాయ, అంతకంటే ఇంకేం లేదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఉన్నదెవరు, నువ్వున్నావు. నువ్వెవరు, నువ్వు కూడా యు ఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవంతుడే. ఈ అనుష్ఠాలు పూజలు ఇవన్నీ పెద్దగా ఓకే, మనసు నిశ్చలం అవ్వడానికి ఇవి పనికి రావచ్చు, కానీ నీకు భగవతత్వం తెలుసుకోవాలి అంటే నీకు జ్ఞానం మార్గం. జ్ఞానంలో ఏం చెప్పారు వాళ్ళు, శ్రవణం, మననం, నిధిధ్యాస. అంటే ఈ శ్రవణం మనం నిధిధ్యాసకు రావాలి అంటే మనకున్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ పోయి మనం పవిత్రం కావాలి. పవిత్రం స్వచ్ఛమైనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనము జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు అనేటువంటి ప్రాసెస్ తెలుసుకుంటాము అని వాళ్ళు చెప్పారు. శ్రవణం చేయడము, తర్వాత దాన్ని వింటున్నప్పుడే మనం అర్థం చేసేసుకోవటం, నిధిధ్యాసలో ఉండడం అంటే అదే ఆ ధ్యానం అనండి. ఆ 24 గంటలు ఆ ధ్యాసలో ఉండడం. వాళ్ళు చెప్పిన అద్వైతంలో ఈ జ్ఞాన మార్గంలో చెప్పింది ఏంది, భగవంతుడు అనేవాడు, భగవతత్వం ఒకటే ఉంది, మిగిలిన 99 కూడా భగవతత్వంలో భాగమే. కాబట్టి నువ్వు దైవత్వం కోసం ప్రాసెస్ చేస్తున్నప్పుడు చెయ్యి, రిమైనింగ్ టైంలో కూడా నువ్వు చూస్తున్నది నీ కంటెదురుగా ఉన్నదంతా కూడా భగవతత్వం అనేటువంటి భావనలో ఉండగలగడం కనుక ఉన్నప్పుడు అదే అనుభవం. ఎందుకంటే భగవంతుడు అనేవాడు సపరేట్ లేడు కదా, ఉన్నదంతా భగవతత్వం, యూఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా నీకు ఒక అనుభవం కలిగేదో, ఇంకెక్కడికో పోయేదో, స్వర్గాలు నరకాలు ఏం లేదు, అది నువ్వే. కాకపోతే నువ్వు నీ మనసు ద్వారా తయారు చేసుకున్న విషయాలన్నీ కూడా తీసేసుకుంటూ స్వచ్ఛంగా నువ్వు ఆ జ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, అంటే జ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఉండడం అంటే నీవు తగిలించుకున్నటువంటి జ్ఞానాలన్నీ వదిలించేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఉండేది భగవతత్వం, నువ్వే భగవంతుడు అన్నట్టు వీళ్ళు చెప్పారు. సరే, దీనికి ఇంకొక థియరీ కూడా ఏదో శబ్దం అనే దాని గురించి నిన్న చదవడం జరిగింది, అది కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, శబ్దం వల్లనే ఈ అంటే కాన్షియస్నెస్ అంటే ఎరుకనండి, జ్ఞానం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, లేదంటే ఎగ్జిస్టెన్స్ అనండి, అంటే శబ్దం వల్ల ఇది మేనిఫెస్ట్ అయింది. ఏది, కాన్షియస్నెస్ అనేది, అదే లైఫ్, అదే ఆత్మ కంటే ఆత్మ, అదే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. తర్వాత ఇంకేమంటాడు, దీని మీదనే మొత్తం ప్రపంచం అంతా కూడా ఉన్నది. ఆ తర్వాత మొత్తం ఎంటైర్ సృష్టికి కూడా ఫౌండేషన్ ఇదేను అని చెప్తారు. దీన్నే ఇంకోటి ఏం చెప్తారు, 4th స్టేట్ అని చెప్తారు. 4th స్టేట్ అంటే ఏంది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, 3 స్థితులు. నేనున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను, తెలుస్తుంది జాగ్రత్త అవస్థ, ఆలోచనలు వస్తున్నాయి, స్వప్నావస్థ, ఏమి తెలియకుండా నేను నిద్రపోతాను, అది వచ్చేసేమో సుషుప్తి. అంటే ఈ 3 స్థితులు ఉన్నాయి. ఈ 3 స్థితుల్లో కూడా మన ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు మనతో ఉన్నారు, నిద్రలో ప్రాణం ఉంది కదా, మనసు లేదు, ఆలోచన లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాం, కానీ అప్పటికి మన ప్రాణం మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. అంటే ఏంటి, సంథింగ్ ఈజ్ దేర్ దాన్ దీస్ 3 బాడీస్ అనేది దాటిపోయిన తర్వాత 4వ స్థితి ఒకటి ఉన్నది, అదే ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్సే ఈ 4వ స్థితి అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. దాన్ని తురియా అంటారు భాషలో. తర్వాత ఎక్కడ పట్టినా సరే ఇప్పుడు శబ్దంలో నుంచి, శబ్దం అంటే ఏంది, శబ్దం అన్నా, కాంతి అన్నా, చలనం అన్నా అంతా సృష్టికి, శూన్యంలో నుంచి వచ్చిన సృష్టికి మూలమని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఎక్కడున్నా సరే ఈ మూమెంట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ మూమెంట్ అంటే చలనము ఉంటుంది, ఈ దివ్య కాంతి కూడా ఉంటుంది అని అంటాడనమాట. అంతే కదా, శూన్యంలో నుంచి వ్యక్తమైంది కాంతే కదా. ఆ కాంతి పట్టుకుంది, ఇందాక మాట్లాడుకున్నాం కదా, షాడోని పట్టుకుంది మాయనని, దాని ప్రకారం క్రియేషన్ అంతా వచ్చింది అంటాం కదా. అంటే ఏంటి, ఆ కదలిక, దివ్యత్వం 2 కలిసి ఎప్పుడు 24/7 ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అంటారు. ఎక్కడైతే చలనం ఉంటుందో అక్కడ ఈ శబ్దం ఉంటుంది అంటాడు. శబ్దం అంటే ఏంటి, ఆలోచన అనండి, లేకపోతే వైబ్రేషన్ అనండి, కాంతి అనండి, ఆటోమేటిక్ అంటే ఏంటి, ఎక్కడ చూసినా ఈ 2 మనకు కనిపిస్తాయి. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఎక్కువ ఫోకస్ చేసిందల్లా రెండిటి మీదనే. ఒకటి కర్మయోగము, 2 జ్ఞానయోగం. కర్మయోగం అంటే ఏంది, శరీరం, ప్రాణమే కర్మ. ప్రాణం ఉంటేనే కదా కర్మ చేస్తాం, లేకపోతే చేయం కదా. కానీ జ్ఞానం ఉంది కదా, అదేం కంటికి కూడా కనపడుతుంది, ఏదో ఆలోచన నుంచి పని చేయించేదేగా. అక్కడ ఉంది, గ్లాస్ ఉంది, తీసుకోమని మైండ్ మనకిచ్చే హ్యాండ్కి ఐడియా ఇస్తే పోయి ఆ గ్లాస్ పట్టుకొని వస్తుంది. ఆ గ్లాస్ తీసుకొచ్చేది ఎవరు, ప్రాణం తీసుకుంటుంది. ఆ చేతిలో ప్రాణశక్తి నడుస్తున్నప్పుడే కదా పోయి గ్లాస్ పట్టుకొని వచ్చేది. అందుకని ఈ 2 కలిపి, అంటే ఎక్కడ చూసినా ఈ 2 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత
ఇంకేం చెప్తున్నారు వీళ్ళు, ఇప్పుడు ఏదైతే ఈ కాంతి వచ్చిందో, ఎగ్జిస్టెన్స్ వచ్చిందో అంటున్నాడు కదా, అదే ఆదిమాయ అంటున్నారు వాళ్ళు. అంటే మొట్టమొదట వచ్చింది అంటే క్రియేషన్ ఎక్స్ప్రెస్ అయింది, మూల మాయలాగా ఎక్స్ప్రెస్ అయింది అంటారు. ఆ తర్వాత ఆ మూల మాయ దగ్గర ముందు దానికి పక్కన ఏమొచ్చింది, ఇట్ ఈస్ వెరీలీ, దాన్ని మళ్ళీ మహాకాలం అంటాడు. అంతే కదా, కాలంగా ఇప్పుడు శూన్యంగా ఉన్న దాంట్లో అసలు పుట్టుకేం జరిగినప్పుడు శూన్యమేగా ఉంది. ఒక సృష్టి వచ్చిన తర్వాత దానికి ఒక కాలంలోకి వచ్చి పడింది. అంతే కదా, నేను 60 ఏళ్ళ నేను లేనప్పుడు నాకు పేరు ఊరా ఏం లేదు కదా, నేను కాలంలో నుంచి వచ్చిన తర్వాతనే నాకు ఒక పేరు, నేను స్పేస్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక పేరు, ఒక ఒక నేను నాకు ఒక రూపం, అవన్నీ ఏర్పాటయ్యాయి అనమాట. అందుకని ఏంటి, కాలంతో మొదలైంది, కాలం మాయ అనమాట. ఎప్పుడైతే ఈ సౌండ్ ఉంది కదా, సౌండ్ అంటే ఏంది, ఈ భగవంతుడి శక్తి యొక్క ఎట్లయితే అది భగవతత్వం యొక్క శక్తే కదా అన్ని చోట్ల ఎక్స్ప్రెస్ అయింది. ఆ ఎక్స్ప్రెస్ అయినటువంటి శక్తి కిందకు వచ్చేసేసి వచ్చి ఈ రకరకాల పేర్లు వచ్చేసాయి అన్నమాట, పెట్టుకున్నారనమాట. ఏమేంటి, సుప్రీం బ్రాహ్మణు, ప్యూర్ బ్రాహ్మణు, ఆ తర్వాత శబల బ్రాహ్మణు, ఆ తర్వాత క్రియేటరు, ఈశ్వరుడు, పరమాత్మ, పరమేశ్వర, తర్వాత గాడెస్ అని మొత్తం భూమి మీద ఉన్న ప్రతి చీమ దగ్గర నుంచి ప్రతి చెట్టు వరకు అన్ని రకరకాల పేర్లన్నీ పెట్టుకున్నాము అంటే ఏంటి, ఈ పెట్టుకున్న దానికి కారణం ఏంటి, ఆ మొట్టమొదటి ఉన్నటువంటి శక్తే దీనికి కారణం. దీనికి వీళ్ళు ఏం చెప్తారు, ఇంకా మొత్తం దేర్ ఆర్ 3 మండల్స్ ఉన్నాయి అంటారు. ఫస్ట్ మండలం ఏంటి, దయాల్ రీజియన్ అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏమి కదలిక లేని స్థితి ఉంటుంది అంటాడు. అంతేగా, నామం లేదు, రూపం లేదు, మాడిఫికేషన్స్ ఏం లేదు, ఓన్లీ శక్తి ఉన్నదంతే. ఆ తర్వాత ఈ శక్తి ఎట్లా ఎక్స్ప్రెస్ అయింది, ఇది మహాకాలం అంటాడు. మహాకాలంతో పాటు ఏమొచ్చాయి, 3 శరీరాలు ఏర్పడ్డాయి, సూక్ష్మ స్థూల కారణాలు వచ్చేసాయి. అందుకని వాటినే మళ్ళీ కాస్మిక్ ఏరియాలో వచ్చే బ్రాహ్మణ్ అన్నాడు, తర్వాత బ్రహ్మలోకం అన్నాడు, తర్వాత అండపిండ బ్రహ్మాండాలు అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటి, కాస్మిక్ మైండ్ అంటే స్పిరిట్ అనమాట, అంటే వ్యక్తమైన విషయాలు కాదు, అంటే ఆ శక్తి ఉందన్నమాట, ఆ రూపంగా అనమాట. మూడోది వచ్చాము మాయ రీజన్ అన్నాడు. ఆ తర్వాత ఇదంతా ఏంటి, మాయ మొదలైనప్పటి నుంచి ఎక్స్టర్నల్ అన్నమాట. అంతే కదా, కాంతికి కూడా ఎక్స్టర్నల్ ఏం లేదు, ఆ నిలబడ్డ కాంతికి ఛాయ ఏర్పడింది మాయ, అదే ఎక్స్ప్రెస్ అయిందనమాట. అందుకని అదంతా కూడా మేనిఫెస్టేషన్ అయింది అంటాడనమాట. అంటే ఈ థియరీ ఏంటంటే, శబ్దం అంటే ఏంటంటే ఎనర్జీ అనే పాయింట్ మీద పెట్టుకొని ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంతే కదా, శూన్యం లాంటి చోట కాలం వచ్చింది, కాలం తర్వాత కాలం మాయను పట్టుకొని సృష్టి జరపడం చేసేసారు అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అంతే, ఇవన్నీ కూడా జస్ట్ పేర్లే అనమాట. అంటే ఇదొక థియరీ అనమాట, సృష్టి ఎలా వచ్చింది అనేదానికి. రేపు ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. నమస్తే. ఎరా అరుస్తావేంద్రా, మహాగణపతి ఒరే ఏంద్రా ఈ దిండ్లు, అభి వాడికి తిండి పెట్టరా.